నమస్తే ఫ్రెండ్స్. కొత్తగా వచ్చినటువంటి హెడ్ మాస్టర్స్ పీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఉన్నటువంటి హెడ్ మాస్టర్స్ యొక్క మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ పీఎఫ్ఎంఎస్‌లో రిజిస్టర్ అయ్యి ఉంటాయి. సో, న్యూగా వచ్చినటువంటి హెడ్ మాస్టర్స్ అయితే ఆ మొబైల్ నంబర్‌ను అండ్ మెయిల్ ఐడీని వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఓటీపీ ద్వారా వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో, మీరు కొత్తగా వచ్చినట్లయితే ఓటీపీస్ అన్నీ కూడా ఓల్డ్ హెడ్ మాస్టర్స్‌కి వెళ్తుంటాయి. సో, ఇక్కడ కొంత సమస్య ఉంటుంది. కాబట్టి మీరు మీ యొక్క మెయిల్ ఐడీ అండ్ ఫోన్ నంబర్ ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చూపిస్తాను. దీనికోసం మీరు ముందుగా పీఎఫ్ఎంఎస్ యొక్క ఆపరేటర్ లాగిన్ ఓపెన్ చేయండి. ఆపరేటర్ లాగిన్ ఓపెన్ చేయగానే మీకు మెయిల్ ఐడీ అండ్ ఫోన్ నంబర్ వెరిఫై చేయాలా? వద్దా? అనే ఒక స్క్రీన్ అయితే మీకక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ చూపెట్టినట్టుగా ఇక్కడ మెయిల్ ఐడీ అండ్ ఫోన్ నంబర్ అయితే అప్రూవ్ చేయమని అడిగింది. సో, ఇప్పుడు ప్రెజెంట్‌గా న్యూ హెడ్ మాస్టర్ ఉన్నారు. ఇవి ఓల్డ్ హెడ్ మాస్టర్ యొక్క డీటెయిల్స్. సో, మనం ఇవి అప్రూవ్ చేయాలంటే ఓటీపీస్ అన్నీ ఓల్డ్ హెడ్ మాస్టర్స్‌కి వెళ్తుంటాయి కాబట్టి, ఇప్పుడు మనమే ఇవన్నీ మార్చేసి మన సొంత ఫోన్ నంబర్ అండ్ మెయిల్ ఐడీ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉన్న ఆప్షన్‌ని ఒకసారి క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ స్క్రీన్‌లో మీ యొక్క మొబైల్ నంబర్ అండ్ మెయిల్ ఐడీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 2 కూడా ఓటీపీ ద్వారా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఫస్ట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను చూపెట్టినట్టుగా మీ యొక్క మెయిల్ ఐడీ అయితే మెయిల్ బాక్స్‌లో ఇవ్వండి. మెయిల్ ఐడీ అనేది హెడ్ మాస్టర్ పర్సనల్ మెయిల్ ఐడీ లేదా స్కూలుకు మెయిల్ ఐడీ ఉన్నట్లయితే ఇచ్చేసేయండి. ప్రతిసారి మార్చాల్సినటువంటి అవసరం ఉండదు. మెయిల్ ఐడీ ఇచ్చేసిన తర్వాత సెండ్ ఈమెయిల్ ఓటీపీ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. మీరిచ్చినటువంటి మెయిల్‌కైతే ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఇచ్చినటువంటి బాక్స్‌లో ఎంటర్ చేసి మెయిల్‌ను వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో, మీరు మెయిల్ చెక్ చేసినట్లయితే ఓటీపీ రావడం జరుగుతుంది. ఇక్కడ చూపెట్టినట్టుగా ఓటీపీ ఎంటర్ చేయండి. వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క మెయిల్ అనేది వెరిఫై అవ్వడం జరుగుతుంది. వెరిఫై అయినటువంటి మెయిల్‌ను అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ ఎలాగనేది తర్వాత చూపిస్తాను. సో, నెక్స్ట్ మీరు మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. ఫస్ట్ బాక్స్‌లో మీ వర్కింగ్ మొబైల్ నంబర్ అయితే అక్కడ ఇచ్చేసేయండి. మొబైల్ నంబర్ ఇచ్చేసిన తర్వాత సెండ్ ఓటీపీ ఒకసారి క్లిక్ చేయండి. మీ మొబైల్ నంబర్‌కైతే ఓటీపీ రావడం జరుగుతుంది. సో, ఓటీపీ ఎంటర్ చేయడానికి ఒక బాక్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ చూపెట్టినట్టుగా ఓటీపీని ఇచ్చినటువంటి బాక్స్‌లో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్‌లో ఉన్నటువంటి వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్‌ను మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ అనేది 5 నిమిషాల వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో, వెరిఫై ఓటీపీ క్లిక్ చేయగానే మొబైల్ నంబర్ కూడా వెరిఫై అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూపెట్టినట్టుగా మొబైల్ నంబర్ అండ్ మెయిల్ 2 కూడా వెరిఫై అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మీరు సెర్చ్ ఫర్ అప్రూవర్ అనే ఆప్షన్ ఒకసారి క్లిక్ చేయండి. సో, దీన్ని అప్రూవ్ ఎవరు చేయాలనేది ఇక్కడైతే రావడం జరుగుతుంది. సో, ఇక్కడ ఆపరేటర్ లాగిన్‌లో ఇచ్చినటువంటి మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్‌ను మనమే అంటే హెడ్ మాస్టరే అప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సబ్మిట్ ఫర్ అప్రూవ్ అనే ఆప్షన్ మరొకసారి క్లిక్ చేయండి. సో, ఇక్కడ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ మార్చిందెవరు? ఎవరు అప్రూవ్ చేయాలి? మనం అప్రూవ్ చేసిన తర్వాత ఇక్కడ రెడ్ కలర్‌లో ఉన్న అన్‌అప్రూవ్డ్ అనేది అప్రూవ్ అని గ్రీన్‌లో రావడం జరుగుతుంది. సో, ఈ విధంగానైతే అప్రూవర్ అండ్ ఆపరేటర్ లాగిన్‌లో కొత్తగా వచ్చినటువంటి హెడ్ మాస్టర్ వారి యొక్క ఫోన్ నంబర్ అండ్ మెయిల్ ఐడీని సెట్ చేసుకొని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇలా చేసుకున్నట్లయితే ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. వాళ్ళు ఈజీగా బిల్ చేసుకోవడానికైతే అవకాశం ఉంటుంది. మొబైల్ నంబర్ అండ్ మెయిల్ ఐడీస్‌ను అడ్మిన్ లాగిన్‌లో అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అప్రూవ్ ఎలా చేయాలనేది మీకు డిస్క్రిప్షన్‌లో ఒక వీడియో లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడికెళ్ళి ఆ వీడియోని ఒకసారి చూడండి. సో, ఇలా మీరు ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ మార్చుకున్న తర్వాత అప్రూవ్ చేయండి. అప్రూవ్ చేసిన తర్వాత మీరు బిల్ చేసుకోవడం అనేది చాలా సులభం అవుతుంది.